భక్త రామదాసు సినిమాల రాజు ఐసుగడ్డను కిందునోళ్ళకిత్తే అది ఆఖరికి వచ్చే వరకు మొత్తం కరిగిపోతుంది కదా. అగో సేమ్ టు సేమ్ గట్లనే సెంటర్ సర్కార్ అయినా స్టేట్ సర్కార్ అయినా మీద నిధులు బగ్గనే విడుదల చేస్తారు కానీ అవి జనాల దగ్గరికి వచ్చే వరకు సాలకుంటూనే అవుతాయి. ఈ ముచ్చట అందరికీ తెలిసిందే కానీ ఎవరేం చేయకుండానే అవుతుంది. అందుకే గీసారి అప్పుడప్పుడు గిట్లా రంగంలోకి దిగి ఒక్కొక్కరిని రఫ్ ఆడించేస్తాడు. ఇంతకు ఆ సారెవలు ఏం కథ తెలియాలంటే గీ వార్త చూడాలి. చూద్దాం పండ్రి. ఎవరి కోసం చదవడం స్టూడెంట్స్ అట పెరుకోవాలి లేక ఏం తమాషాలు పడతాను నిజం చెప్తావు అన్ని మాట్లాడుకుని కనుక్కొని వస్తాను. ఆదివారం ఒక పూట పెడతాడు 2 ముక్కలు 3 ముక్కలు. మంగళవారం సాయంత్రం చికెన్ ఇంతవరకు పెట్టింది లేదు. గుడ్లు ఎన్ని ఇస్తావు వారానికి? నిజం చెప్పు. నిమిషాల మీద ఇంటికి పోతావు నువ్వు. నిజం చెప్పు. వామ్మో సారు మాదండి కోపం మీదున్నాడు కదా, మాటలతోనే కొట్టినంత పని చేసిండు. ఆ కోపం చూస్తుంటే ఓ 4 అందుకుంటాడు కావచ్చు అనిపించినట్టున్నది చుట్టుముట్టున్నోళ్లకు. సారు కోపంతో ఊగిపోయే వరకు అందరు చల్లబడ్డరు. ఇక అసలు ముచ్చట ఏందంటే ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి సారు నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటల పర్యటించిండు. ముందుగల బీసీ వెల్ఫేర్ బాలల గురుకుల స్కూల్ ఆకస్మిక తనిఖీలు చేసిండు. ఇక ఈ తనిఖీల శానా అవకతవకలున్నట్టు తేలే వరకు వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండు. అట్లనే అక్కడనే ఉన్న ఐటీడీఏ ఎస్టీ గురుకుల ప్రతిభ పాఠశాలలు కూడా తనిఖీలు చేసిండు. ఇగాడ విద్యార్థుల భోజన మెనూ ప్రకారం భోజనం పెడతలేరని హాస్టల్ వార్డెను దుర్గారావు మీద ఇట్లా గరానికచ్చిండు. అటెన్క అక్కడి పిల్లల కోసానికి తయారు చేసిన తిండిని పరిశీలన చేసిండు. పిల్లలకు పెట్టే తిండి శుచి శుభ్రత లేకుంటే ఊకునే సమస్య లేదని వార్నింగ్ ఇచ్చిండు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పిల్లలకు మంచి తిండి పెట్టాలని చెప్పిండు. అయినా ఇక్కడ ఒక్క కాన్నే కాదు, చాలా వరకు సర్కార్ హాస్టళ్ల గిసుంటి తిండే పెట్టి పిల్లలు సగం కడుపుకే తినేటట్టు చేస్తున్నారు కొందరు హాస్టళ్ల వార్డెన్లు. కాబట్టి ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి సారు జర మీరు ఎప్పటికీ ఇట్లనే చెప్పా పెట్టకుండా హాస్టల్ అన్ని తిరిగిర్రంటే విద్యార్థులు ఎసుంటి తిండి తింటున్నారనేది మీకు తెలుస్తది. అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కడుమోలు సక్కగైతారు. కాబట్టి జర అట్లా ఆలోచన చెయ్యుండ్రి అని అంటున్నారు విద్యార్థులు పడుతున్న తిండి అవస్థలు చూస్తున్నోళ్ళు.